వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ఇవాళ వార్తల్లో ముఖ్యాంశాలు. దిక్కుతోచని స్థితిలో గాండికోట నిర్వాసితులు. ఉపాధి లేక ఇల్లు గడవడం కష్టంగా మారిందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాండికోట ప్రాజెక్టు కోసం మేము సర్వం త్యాగం చేస్తే మమ్మల్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అంటున్న ఫస్ట్ పేజ్ 14 గ్రామాల ప్రజలు. పుట్టిన ఊరిలో ఆధారాలు ఉన్నా పరిహారం అందకపోవడంతో అవస్థలు పడుతున్నామని, వెంటనే అధికారులు నాయకులు పట్టించుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు. 30 ఏళ్ల నుంచి ఊర్లో ఉన్న పరిహారం రాలేదని, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ పరిహారం అందిందని, 10 లక్షల అప్పు చేసి మరీ ఇల్లు కట్టుకున్నాం, మాకు పరిహారం రాలేదు అంటున్న గ్రామస్తులు. మాకు వెంటనే పరిహారం అందితే బాగుంటుందని, పూట గడవడం కూడా ఇబ్బందిగా మారిందని, అప్పుడు అన్యాయంగా మమ్మల్ని ఖాళీ చేయించి ఇప్పుడేమో పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పటికీ కూడా జీవోలు వస్తాయి, మార్చి బడ్జెట్లో వస్తుందని వట్టి మాటలతో కాలయాపన చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం ద్వారా మాకు రావాల్సిన ప్యాకేజీ, పెండింగ్ బిల్లుల అమౌంట్, పరిహారం ఇచ్చి వెంటనే మాకు న్యాయం చేసి ప్రాణాలు కాపాడాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు. గండికోట రిజర్వాయర్ పూర్తయి దాదాపు గత 10 సంవత్సరాలు ఇక్కడ వాటర్ నిల్వ చేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ముంపు వాసులకు న్యాయం జరగలేదంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉండదు. ఖచ్చితంగా 1000 కుటుంబాలు ఇప్పటికి కూడా వారికి న్యాయం జరగలేదని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఉంది. ప్రభుత్వం దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే వారు భూములు కోల్పోయారు, ఇండ్లు కోల్పోయారు, సర్వస్వం కోల్పోయి వాళ్ళు ఎక్కడో పోయి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం మీద వారికి ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. అందరికి కూడా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. రెండో ముఖ్యమైన అంశం, నేను కొండాపురం మండల సిపిఐ కార్యదర్శి. గండికోట ప్రాజెక్టులో భాగంగా అక్కడ ఉన్న సమస్యలు ఈరోజు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తెలుపుతున్నాం. ఎందుకంటే కొన్ని లక్షల మందికి సాగు నీరు ఇవ్వడానికి కొండాపురం మండలంలో ఉన్న 22 గ్రామాల వారు తమ సర్వం కోల్పోయి ఈనాడు పునరావాసము లేక రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టు పూర్తయి నీరు గత 10 సంవత్సరాల నుండి నీరు నింపి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ ఉన్న బీడు భూములు ఈరోజు సస్యశ్యామలంగా ఉన్నాయి. కానీ కొండాపురం మండలంలో ఉన్న 1000 ఎకరాలు ముంపునకు గురి అయి రైతులకు ఉపాధి లేక, రైతు కూలీలకు ఉపాధి లేక దీనావస్థ స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రధానమైన సమస్యలు 22 గ్రామాలలో అర్హులై ఉండి కూడా గత 10 సంవత్సరాల నుండి అధికారుల చుట్టూ పునరావాసం కోసం తిరుగుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న ముంపువాసులకు మాత్రం పునరావాసం ఇంకా రాలేదు, ఇవ్వలేదు. ఇది ప్రధానమైన సమస్య. ఇక రెండో సమస్య, ఇక్కడ ఉపాధి లేక 10,000 ఎకరాలు ముంపునకు గురి అయితే ఉపాధి లేక ఎక్కడో 100 కిలోమీటర్లు కూలి పనులకు వెళ్ళవలసి వచ్చింది. కూలి పనులకు వెళ్తున్నారు. అందు నిమిత్తం ఒక చిన్న ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే చెప్పిన విధంగా 10 లక్షలు ఇస్తాము ముంపువాసులకని. కానీ ముందున్న ప్రభుత్వం 675 లక్షలు ఇచ్చారు. కానీ గత ప్రభుత్వం మేము అధికారులకు వస్తే 10 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ 22 గ్రామాలలో 7 గ్రామాలకు మాత్రమే ఇచ్చారు 10 లక్షలు. ఇంకా మిగిలిన గ్రామాలు మొదటి విడత 14 గ్రామాలకు 675 మాత్రమే
ముందున్న ప్రభుత్వం ఇచ్చింది. కానీ గత ప్రభుత్వం 3,25,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా గత ప్రభుత్వం ఇవ్వలేదు. దాన్ని కూడా ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఇస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా వెంటనే 14 గ్రామాలకు 3,25,000 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ సమస్యను అధికారులకు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాము. అలాగే R&R కాలనీలలో మౌలిక వసతులు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా అధికారులను కోరుతున్నాం. అలాగే ఎక్కడైతే R&R కాలనీలలో పాత గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలు ముంపున గురి ఉంటాయో ఆ ప్రభుత్వ కార్యాలయాలను R&R కాలనీలలో దగ్గరలో ఆ ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఏవైతే 22 గ్రామాలలో సప్లిమెంటరీ లిస్ట్ అనేది ఉన్నది, ఆ సప్లిమెంటరీ లిస్టును కూడా వెంటనే ప్రభుత్వం దాని మీద ఒక SCS జాబితాను విడుదల చేసి పునరావాసం కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులను కోరుతా ఉన్నాం. కొండాపురం మండలం నేర్పడి గ్రామం. మా పేరు మణికంఠ. నాకు 16 ఇంతవరకు అందాలే. 10 రోజులుగా మాకు ఇక్కడ పెట్టాం, ఇక్కడ ఉన్నాము. మాకేం చెప్పులు ఏం రాలేదు. మాకు ఇక్కడ వచ్చేసి మాకు అప్పుడు ఎకనామిక్ సర్వేలో పెడతానని నా పేర్లు ఇంతవరకు ఏం లిస్ట్ ఏం రాలే. మాకు ఊళ్ళోనే ఉన్నాము, మేము ఊళ్ళో లేకుండా వచ్చినాయి మొత్తం. ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన మాకు ఉరివే రాలే. దాని గురించి మీరు ఖచ్చితంగా మాకు అందాలని కోరుకుంటున్నాం. గ్రామంలో ముందుపోయిన గ్రామం మాకు ఇల్లు కట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి 3,25,000 శాంక్షన్ చేసి మాకు అధికారులు స్పందించి 3,20,000 అందించేట్టుగా కోరుతూ ఉన్నాం. ఇల్లు కట్టుకొని చాలా గోల్డ్ లోన్లు అన్నీ బ్యాంకులో పెట్టి ఇబ్బంది పడతాం. మాకు బిల్లులు రాక 3,20,000 ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఉన్నాం.